వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు అనుకోకుండా అయితే మేమైతే స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట అయితే వెళ్ళినాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా హస్బెండ్ అప్పటికప్పుడు మనం స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట అయితే వెళ్దాం అయితే అన్నాడు. సో ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన ఉండే. సో ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే వెళ్ళి వద్దామని అయితే వెళ్ళినాం. మా ఇంటి నుండి అయితే 40 కిలోమీటర్స్ అయితే అవుతుంది యాదగిరిగుట్ట వరకు అయితే. సో అందుకని ఇంకా ఇద్దరం అయితే బైక్ మీద లాంగ్ డ్రైవ్ అయితే చేసినాం. ఆ వర్షంలో రెయిన్ కోట్స్ వేసుకొని మంచి హెల్మెట్స్ పెట్టుకొని అయితే సేఫ్గా అయితే వెళ్ళినాము. కానీ అస్సలు తడవలేము. కానీ యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి అయితే చాలా అంటే చాలా బాగుంది. స్వర్ణగిరి నేను లాస్ట్ టైం వచ్చిన, కానీ అప్పుడు కొంచెం చీకటిగా ఉండే, అంత అనిపించలే. చీకట్లో చాలా బాగుంటుంది, కానీ డేలో కూడా బాగుంటుంది. ఇంకా అన్నీ ఇంకా బాగా చూస్తాము. ఈ స్వామివారి పాదాలు అయితే ఎంత పెద్దగా ఉంటాయి కదా. సో చాలామంది అయితే వెళ్ళిరు ఈ స్వర్ణగిరికి. సో ఇంకా మేమైతే నేను సెకండ్ టైం, మా హస్బెండ్ అయితే ఇదే ఫస్ట్ టైం. తనకు అస్సలు ఎప్పుడు వీలు కాలేదు స్వర్ణగిరి అయితే వెళ్దామంటే. సో అందుకని ఈసారి వీక్ ఆఫ్ రాగానే ఇంకా ఇద్దరం అయితే వెళ్ళిపోయినాము. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాము ఈ ట్రిప్ మాత్రం. ఎందుకంటే మంచి 2 టెంపుల్స్ అయితే చూసినాము. మన హైదరాబాద్కి దగ్గరలో ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీ అయితే వెళ్ళి చూడండి, అంత బాగున్నాయి. ఈ గంట అయితే నేను ఎప్పుడు టీవీలో చూడడమే కానీ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి పక్కకి అయితే ఉందన్నట్టు ఆ గంట. సో ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే గుడి క్లోజ్ అయితే అయింది. సో 1:30 నుండి 2:30 వరకు అయితే గుడి అయితే క్లోజ్ అవుతుంది. 2:30కి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారంట. సో అందుకని ఇంకా అప్పటిలోపు ఇక్కడంతా అయితే అంతా తిరిగేసినాము. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. ఎవ్రీడే అన్నదానం అయితే అవుతుందంట. సో ఇంకా మేము సడన్గా అయితే వచ్చేసినాం కదా, ఏమైతే ఏం స్నాక్స్ తెచ్చుకోలే. ఇంకా ఇక్కడైతే లంచ్ కూడా చేసేసినాం అన్నట్టు. అన్నదానం అయితే అన్నాను కదా, సో అవి అన్నట్టు. అంటే ఆ బిల్డింగ్కి పక్కకి ఇలా వెళ్తే అయితే మనకి అన్నదానం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేసినాము. టొమాటో చట్నీ, ఇంకా స్వీట్, అలాగే ఆలు కర్రీ, సాంబార్, ఇంకా పెరుగు, ఇవన్నీ అయితే పెట్టిరు. మంచిగా అయితే తినేసినాము. సో ఇంకా ఇక్కడ నుండి అయితే స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. శేషనాగు మీద అయితే పడుకొని వాటర్లో అయితే ఉంటాడు కదా, సో అక్కడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళి నుండే. సో ఏంటంటే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుండి, సెకండ్ ఫ్లోర్ నుండి, 2 ఫ్లోర్స్ నుండి అయితే దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే బాగా అనిపిస్తాడు స్వామి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూడా మంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఫొటోస్, వీడియోస్ అయితే అంటే ఫోన్స్ అయితే అలౌ చేయలేరు. సో ఈసారి అయితే అలౌ చేసిరు. ఇంకా అందుకని నేను వీడియోస్ అయితే తీసిన. ఇక్కడ వరాహస్వామి కూడా ఉన్నాడు, మీరు కూడా దర్శనం చేసుకోండి వరాహస్వామిని. ఇక్కడ నుండి అయితే ఇంకా మేము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాం. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. స్వామి చాలా బాగుంది నిజంగా. వర్షం పడుతుంది, మంచిగా ఆ స్వామి మీద అలా వర్షం పడుతుంది అయితే అనిపించింది. ఇక్కడైతే చాలామంది అయితే అంటే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, చాలామంది పబ్లిక్ అయితే అనిపించారు అట్లా. సో అలా అన్నట్టు. కానీ బాగుంది. ఈ టెంపుల్స్కి అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలి. నియర్ బై హైదరాబాద్ అయితే ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే వెళ్ళండి. ఇంత మంచి మంచి గుడులు అయితే ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా అనిపించింది నాకు. స్వామి అయితే ఉన్నాడు, మొత్తం బంగారంతో నిండిపోయిండు. లక్ష్మీమాత, ఇంకా శ్రీకృష్ణుడు, ఇంకా గోదాదేవి అందరూ అయితే ఉన్నారు. అందరికీ టోటల్ బంగారం అయితే వేసేసిరు. అంత బాగున్నాడు అసలు స్వామి, చాలా పెద్దగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు కదా, సో అక్కడికన్నా ఇంకా పెద్దగా అయితే ఉండు స్వామి. మాత్రం చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు స్వామిని చూడడానికి, అంత పెద్దగా అంత అందంగా ఉండు. ఇంకా మేమైతే మంచిగా చూసినాము. అలా దొబ్బేయడం అలా ఏమి ఉండదు, మంచిగా నీట్గా వెళ్ళి చూసేసి రావచ్చు స్వామిని. ఒక 5 మినిట్స్ అయితే ఉండొచ్చు. ఇంకా అట్లా అన్నట్టు ఆ స్వామిని చూడగానే అయితే ఎంత బాగా అనిపించిందో. సో ఎవరైనా చూడని వాళ్ళైతే తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. సో లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి ఇంకా మేము లోపలికి వెళ్ళేటప్పుడే ఫోన్స్ అయితే ఇంకా కౌంటర్లో అయితే పెట్టేసి అయితే వెళ్ళినాం. ఇంకా మేమైతే ఇక్కడ నుండి ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ నుండి మేము ఇదికి యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము. యాదగిరిగుట్ట అక్కడ నుండి 19 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా అందుకని అయితే వెళ్ళిపోయినాము. హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోయినాం అన్నట్టు యాదగిరిగుట్టకి. ఇంకా మళ్ళీ వర్షం పడుతుందని రెయిన్ కోట్స్, జాకెట్స్ అవన్నీ వేసుకొని అయితే ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. సో అలా మాకైతే ఈ జర్నీ చాలా మెమరీ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఈ వర్షంలో అలా 2 మంచి గుళ్ళని మంచి దర్శనం అయితే చేసుకున్నామని.
సో అట్లా ఇక్కడ నుండి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. యాదగిరిగుట్ట వెళ్తుంటే కూడా ఎంత బాగుందో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంటే అక్కడ ఎక్కువ ఇల్లులు ఏం లేవు కదా రోడ్డు మీద. సో మంచిగా పొలాలు అలా అయితే ఉంటూ పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. సో ఇంకా కొండలన్నీ చూసుకుంటూ అయితే ఇంకా వెళ్ళినాము. యాదగిరిగుట్ట కూడా ఎంత బాగుందంటే అసలు చెప్పనికే రాదు. అసలు ఎంత అంటే అంత బాగుంది. అట్లాంటి కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కూడా చూడము యాదగిరిగుట్టలో ఉన్నట్టు. అంటే మొత్తం క్లోజ్డ్ ఉంది గుడి. అర్థం కాదు మనకు ఫస్ట్ లోపలికి వెళ్తే. చాలా బాగుంది అసలు యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట గురించి చెప్పాలంటే అసలు చూస్తే కానీ మనం ఫీల్ అవుతాము. అంత అంటే అంత బాగుంది. చూసిన వాళ్ళైతే తెలుస్తుంది యాదగిరిగుట్ట లోపల ఎలా ఉంటుందో. కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ యాదగిరిగుట్ట కూడా. అసలు కేసీఆర్ ఎంత బాగా చేపించిండు అనిపించింది నాకు. అసలు కేసీఆర్ సార్ చాలా గ్రేట్ అనిపించింది. ఏదైనా ఉండని కానీ ఇంత మంచి టెంపుల్ మనకంతే కట్టించిండు కదా మినీ తిరుపతి లాగా. సో అంత బాగా అయితే ఉంది. సో యాదగిరిగుట్ట ఎవరైనా వెళ్ళని వారైతే ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అయితే మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే పైకి అయితే ఫోన్స్ అంటే కొండపైకి వెళ్ళినాక ఫోన్స్ అయితే ఇంకా లాకర్లో అయితే పెట్టేశారే. సో ఇంకా అందుకని ఇంకా ఫోన్స్ అయితే లోపలికి టెంపుల్ సైడ్కి అయితే తీసుకెళ్ళాలి. తర్వాత మేము టెంపుల్కి వెళ్ళినాక అక్కడ చాలామంది అయితే ఉన్నారు, అంటే ఫోన్స్ పట్టుకొని ఉన్నారు. సో నాకు అర్థమే కాలేదు, వీళ్ళందరూ ఫోన్స్ తెచ్చారు, మాకేమో ఫోన్స్ ఎందుకు తీసేసుకున్నారని నేను అడిగాను కూడా. సో ఫోన్స్ ఎందుకు అలా తీసేసుకున్నారో మాకు కూడా ఇవ్వచ్చు కదా, మేము కూడా పైన ఫొటోస్ వీడియోస్ దిగుతుండే. అంటే వాళ్ళు అన్నారు దర్శనం అయిపోయాక మళ్ళీ కిందికి వచ్చి ఫోన్స్ తీసుకొని పైకి వెళ్తారంట. ఆ విషయం మాకు తెలీదు. సో ఇక్కడ నుండి మనం మా బైక్ అయితే ఇంకా కింద పెట్టేసి ఫ్రీ బస్ అయితే ఉంటుంది గుట్ట మీదకి అయితే వెళ్ళడానికి. ఇంకా గుట్ట మీదకి అయితే ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోయినాము. మన ఆటోలు కూడా ఉంటాయి కానీ ఫ్రీ బస్ అయితే వెళ్ళిపోండి, ఎందుకంటే జస్ట్ 5 minutesలో అయితే వెళ్ళిపోతాం మనము. ఇంక ఇక్కడ దిగేసి ఇక్కడైతే మనం లగేజ్ ఫోన్స్ అవన్నీ ఇక్కడనే డిపాజిట్ చేసేయాలి. సో ఇంకా మేమైతే ఇక్కడైతే పెట్టేసినాము. ఇంకా మా జాకెట్స్ అవన్నీ కూడా తీసేసి ఇందులో పెట్టేసి ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇంక ఈ దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము అలా వర్షంలో. మా దర్శనం అయిపోయే వరకు 6:30 అయితే అయ్యింది. కానీ చాలా మంచి మెమరీ అయితే ఇచ్చింది. ఇంకా పిల్లలను తీసుకెళ్ళంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లలను అయితే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇంత మంచి గుడులు పిల్లలకైతే కంపల్సరీ చూపించాలి. మేము తీసుకురానందుకు ఫీల్ అయినాం, ఎందుకంటే వర్షంలో మేము రావడమే ఎక్కువ, ఇంకా పిల్లలనే తీసుకెళ్తాం కానీ అట్లయితే అనిపించింది అన్నట్టు. సో ఈసారి వచ్చినప్పుడు మంచి పిల్లలని అందరిని అయితే తీసుకొని రావాలి. సో ఇలా వెళ్తుండగా అయితే ఇంకా టీ అయితే తాగేసినాము. సో ఇక్కడ టీ అయితే తాగేసి ఇక్కడ నుండి అయితే ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. వర్షం అయితే పడుతూనే ఉంది కానీ మేమైతే ఎక్కడ స్టాప్ కాలేము. అలా మాకు అలా వెళ్తూనే ఉన్నామన్నట్టు. సో ఇలా అయితే అయ్యింది. ఈరోజు మేము వెళ్ళింది కూడా గురు పౌర్ణమి రోజు. సో గురు పౌర్ణమి రోజు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి దర్శనాలు అయితే మాకైతే అయినాయి. సో స్వర్ణగిరి చూడండి ఎలా మెరిసిపోతుందో నైట్ టైం అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.